అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పంచమి. ఈరోజు హోటల్ స్టైల్‌లో చట్నీ ఎలా ఉంటుందో అది చేసి చూపించబోతున్నామండి. దీనికోసం కావాల్సిన పదార్థాలు టమోటా, పచ్చిమిర్చి, జీలకర్ర, శనగ విత్తులు వేయించినవండి, కొంచెం చింతపండు, ఎల్లిపాయలు, 2 టమాటాలు దీనికి సరిపోతాయండి. ముందుగా చింతపండుని ఒక బౌల్లో తీసుకొని నానబెట్టాలి. కొంచెం సేపు అది నానాలి. ఇప్పుడు ఒక గరిటెతో ఆయిల్ తీసుకొని కడాయిలో వేసి కొంచెం సేపు హీట్ అవ్వనివ్వాలి. ఈలోపు మనము చింతపండుని నానబెట్టుకోవాలండి. చింతపండుని ఇలా నానబెట్టుకున్నప్పుడు ఇలా మనం ప్రెస్ చేయగానే జ్యూసీగా రావాలన్నమాట. అంటే మొత్తం నానినట్టు అర్థం. ఇప్పుడు టమాటాని, పచ్చిమిరకాయల్ని చూపించిన విధంగా ముక్కలుగా తరగాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, పచ్చిమిర్చి, టమాటాను వేసి వేయించుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి వేసి వేయించిన తర్వాత ఇవి కొంచెం వేగాక టమాటాస్ను కూడా వేయించుకోవాలి. ఛానల్ని పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. టమాటాస్ని కూడా వేసి ఇలా వేయించుకోవాలి. ఇవి మొత్తం ఒకసారి ఇలా తిప్పాలండి. తిప్పేసి 5 to 10 minutes ఇవి బాగా మగ్గాలన్నమాట. కడాయి పైన లీడ్ పెట్టేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి. మోయనమైన ఫ్లేమ్లో పెట్టేయాలి. ఇది ఓ 5 to 10 minutesలో ఇది మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందాక ఎల్లిపాయలు తీసుకున్నాం కదా, అవి దానిపైన పొట్టు తీసేసి ఇలా చిదిమేయాలి మొత్తం. ఇవి మగ్గాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని బాగా మెత్తగా మగ్గాలండి. ఇప్పుడు ఇందాక నానబెట్టిన చింతపండుని వేసి ఒకసారి మొత్తం తిప్పేసి ఇంకొక 5 to 10 minutes మనం మొత్తాన్ని అలా ఉడకనివ్వాలి. బాగా లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మొత్తం ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని పల్లీలు, వెల్లుల్లి, జీలకర్ర కొంచెం వేసి మొత్తం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ పడుతుంది దీనికి. ఈ చట్నీ మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం స్టిక్కీనెస్ని తగ్గించవచ్చు. ఇది పునుగుల్లోకి చాలా బాగుంటుందండి. పునుగుల పిండి పట్టేసాము. ఆ ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని తరిగేసి అవి దీంట్లో యాడ్ చేసి పునుగులు వేయడమే. ఆ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, పునుగుల బ్యాటర్. సో మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటూ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తామండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోస్ నా ఛానల్లో కొన్నివ్వండి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. అప్కమింగ్ వీడియో వచ్చేటప్పటికల్లా ఇన్స్టంట్ ఫేస్ స్క్రబ్ ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తున్నాను. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అంతవరకు నమస్కారం.